ఇప్పుడు అంటున్నాడు విజయవాడ, గుంటూరు, మచిలీపట్నం అదే చేస్తున్నాం సిఆర్డీఏ. అంటే అమరావతి పేరు చెప్పడానికే ఇష్టపడిన వ్యక్తి ఈ రాష్ట్రాన్ని పాలించే అర్హత ఉందా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇలాంటివన్నీ కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. నేను ఒకటే మిమ్మల్ని అందరినీ కోరుతున్నా ఈరోజు, ఎందుకంటే నేను చెప్పాలి, గట్టిగా చెప్పాలి. ఏదో పార్టీ ఉందని ఒక 50 మందిని రోడ్లు వేసుకొచ్చి విధ్వంసం క్రియేట్ చేసి, లా అండ్ ఆర్డర్ క్రియేట్ చేసి, ప్రజలకు ఇబ్బందులు కలిగించే పరిస్థితి ఏదైనా మాట్లాడితే దానిపైన నా మీద, పార్టీ మీద, ప్రజాస్వామ్యం గురించి మాట్లాడతారు. కడాన మీరు చూస్తే నేను ఈ రోజు అరెస్ట్ చేయాలంటే ఎంతో పడుతుంది. ఇలాంటి వ్యక్తుల్ని చెయ్యను, చట్టం దాని పని చేస్తుంది తప్ప నేను ఎప్పుడు కూడా తప్పు చేయను. అదే ఆ రోజు మీరు చూడండి, నేను నంద్యాలలో ఉంటే నోటీసు కూడా ఇవ్వకుండా నన్ను దేశపై ఏ తప్పు చేయకుండా జైల్లో పెట్టేశారు. అంటే మీరందరూ గుర్తుపెట్టుకోవాలి, ఇలాంటి నాయకుల్ని మనం ప్రోత్సహిస్తే ఎవరికి రక్షణ ఉంటుంది, ఏ ఆడబిడ్డకు రక్షణ ఉంటుంది, ఎవరికి భవిష్యత్తు బాగుంటుందో ఆలోచించాల్సిన అవసరం ఉంది.